అది దేవుడు చెప్పిన మాట. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా, స్త్రీ అయినా పురుషుడైనా, పెద్ద వయసు అయినా చిన్న వయసు అయినా, ఎప్పుడైనా విత్తనం నాటినప్పుడు ఓ స్త్రీ నాటింది కాబట్టి నేను మొలవను అని అనుకుంటుందా విత్తనం? చెప్పండి. చదువుకోలేని వాడు నాటాడు కాబట్టి నేను మొలవను. మొరటివాడు నాటాడు, ఇతను చదువు లేదు, ఇతను డిగ్రీ కూడా పాస్ కాలేదు, 10th కూడా పాస్ కాలేదు కాబట్టి నేను మొలవను పో అంటుందా? ఎవరు నాటినా మొలుస్తుందా? ఎవరు నాటినా మొలుస్తుంది. అందంగా ఉన్నవాళ్ళు నాటితేనే మొలుస్తుందా? అందంగా లేని వాళ్ళు నాటినా మొలుస్తుందా? ఎవరు నాటినా మొలుస్తుంది. అసలు అందము అనేది పెద్ద అబద్ధం తెలుసా? మోసపోకండి. కాకి పిల్లకు కాకి ముద్దు. కాకి దగ్గరికి వెళ్ళి నీ పిల్ల బాలేదంటే నెత్తి మీద పొడిసేసి పారిపోతుంది. దేని బిడ్డ దానికి ఇష్టం. దేవుడు ఆ ప్రేమను పెట్టాడు. ఇప్పుడు మనం ఎవరు బిడ్డలము? కాబట్టి మనం పసుపుగా ఉన్నా, ఎల్లోగా ఉన్నా, మరి మెరిసిపోతున్నా, మెరవకపోయినా, పొట్టివారమైనా, పొడవారమైనా, మరి ఆరోగ్యంగా ఉన్నా, కొంచెం